ఈ సంవత్సరం నేను చెప్తున్నాను సంఘానికి, మీరు 2024 సంవత్సరంలో సంఘముగా చాలామంది మమ్మల్ని అడిగారు. చాలామంది సంఘంలో ఉన్న వారికి, అమ్మ మీకు తెలియదు కదా, బ్రదర్ మీకు తెలియదు కదా, సంఘంలో ఉన్న వారిని చాలామంది వేరే వాళ్ళు, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు ఆ మందిరానికి వెళ్తున్నారు, మీ సేవకుడు దొంగ అంట కదా, చాలామంది చాలా భయంకరమైన మాటలు అన్నారు. వేరే దగ్గరికి వెళ్ళేవారు, వేరే హిందువులు లేకపోతే వేరే ప్రాంతానికి చెందినవారు, బ్రదర్స్, పండితపురం వాళ్ళు చాలామంది, సిస్టర్ చాలామంది వేరే వాళ్ళు ఫోన్స్లో స్టేటస్ పెట్టుకుంటున్నారు, పాస్టర్ అమ్మ తేజ దొంగ, మా వల్ల కావట్లేదు, ఈ మాటలు వినలేకపోతూ ఉన్నాం, మీ పాస్టర్ దొంగ అంట కదా, ఎందుకు వెళ్తున్నారు, ఇది మా వల్ల కావట్లేదు, మాకు తెలుసు మీరు ఎంత బాధపడ్డారు. కానీ చెప్తున్నాను, ఈ 2024 సంవత్సరంలో సంఘముగా మీరు ఎంత కుమిలిపోయారో. ఎందుకంటే ఎవరైనా సేవకుని అంటే ఎవరు కూడా తట్టుకోలేని వారు. నిజంగా మీరందరూ మాతో ఉండడం చాలా సంతోషం. సంఘముగా మీరు ఎన్నో మాటలు మీరు అనేకుల ద్వారా వినవచ్చు, పండితపురం నుంచి కావచ్చు, కొత్తగూడెం నుంచి కావచ్చు. కానీ ఈ 2025 సంవత్సరంలో మొత్తం తారుమారవ్వబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరి నోటి నుంచి 2024 సంవత్సరం మీ పాస్టర్ దొంగ అంట కదా అన్నారు, 2020 సంవత్సరంలో బ్రదర్ ఒక్కసారి మీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించరా అని అడిగే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ గారితో ప్రార్థన చేయించండి ప్లీజ్ అని అడిగే రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చేసాయి. ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. బయటికి వెళ్తే ఎంతోమంది, ఈ రోజున సేవకుడు ఉదయం చెప్పారు, ఎంతోమంది ఫొటోస్ దిగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు. ఈ గుర్తింపు ఎక్కడదంటే ప్రభు పైన ఆధారపడ్డందుకు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ సంవత్సరపు చరిత్రలే మారిపోబోతున్నాయి. హల్లెలూయా. 2017 సంవత్సరంలో నేను సేవకుడికి చెప్పాను, ఇంత షార్ట్ పీరియడ్లో ఏ సేవకుడిని ప్రభు ఆశీర్వదించలేదు. 2017 సంవత్సరంలో ప్రారంభించబడింది పరిచర్య. ఇది 2025 అంటే ఎన్ని సంవత్సరాలు తల్లి? ఎన్ని సంవత్సరాలు? 2017 డిసెంబర్ 25వ తారీఖు ఇది 2025 అంటే 8 సంవత్సరాలు. మీరు ఈ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే 7-8 సంవత్సరాలు, 7 కంప్లీట్ అయిపోయి అంతే కదా. ఆంధ్ర తెలంగాణలో ఈ రోజున ఏ సేవకుని ఇంత షార్ట్ పీరియడ్లో ఏ సేవకుని ప్రభు ఆశీర్వదించలేదు. మీరు ఏ సేవకునైనా చూడండి, చాలా రోజులు చాలా సంవత్సరాలు పట్టింది. నేను సేవకుడితో చెప్పాను, అండి ఎంత గొప్ప దేవుడు కదా, ఇదిగో మనం ఇలాగనే నమ్మకంగా ముందుకు సాగుదాం. ఆమె ఈ నమ్మకాన్నే చూశాడు దేవుడు. ఆమె మేము చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాం ప్రభు సన్నిధానంలో. అంతే, ప్రతి దాంట్లో నమ్మకంగా ఉంటే ప్రభు ఎక్కడికైనా తీసుకొని నిలబెడతాడండి. ఆమేన్. హల్లెలూయా. చాలా సేవకుడు నిజంగా ఆయన కన్నీరు ఉపవాసం, కన్నీటి ప్రార్థన, ఇదే ఆ ప్రార్థననే ఇంత రివైవల్ని ఇక్కడ దేవుడు జరిగిస్తున్నారు. ఈ రివైవల్ ఈ ప్రాంతంలో ప్రభు తీసుకొని వచ్చారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. 2025 సంవత్సరంలో జరుగుతున్న ఈ మహిమకరమైన ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకి వచ్చిన మీరందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో, మనందరి జీవితంలో, మన పరిచర్య జీవితాల్లో దేవుడు అత్యధికమైన దీవెనల చేత మనల్ని నింపునుగాక. ఆమేన్. మనమందరం గొప్పవారవుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, శ్రమలో 3వది ఆధారపడాలి.